ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి, దట్టంగా కమ్ముకున్న పొగమంచు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్. తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం మంగళం. వచ్చే ఏడాది ఆలోచిద్దాము అనే కేబినెట్ నిర్ణయం. ఏపీలో సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. బాబు అబద్ధాలకు అదుపే లేదు అన్న అంబటి. 7 నెలల పాలన, ప్రజలను ఏడిపించే పాలన. చంద్రబాబు పవన్పై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సెటైర్లు. మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆందోళన చేపడతామని విద్యార్థి విభాగం నేత రవిచంద్ర వార్నింగ్. అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాజీ అభినందనలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పశు వధశాలపై మాజీ మంత్రి కాకాని మండిపాటు. పంచాయతీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా ఫ్యాక్టరీని ఎలా రన్ చేస్తారో అని నిలదీత. మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. తనపై నమోదైన కేసును కొట్టేయాలి అన్న పిటిషన్పై విచారణ. 12 వారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అన్న హైకోర్టు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్లో జడ్పీటీ స్కూల్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే, విద్యార్థులకు నోట్బుక్స్ అందించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇవాళ సచివాలయంలో RRR పై సీఎం రేవంత్ భేటీ, హాజరు కానున్న R&B అధికారులు. నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ధర్నా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సభ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ ఈడీ సమన్లు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ విచారణకు రావాలి అని పిలుపు. నల్గొండ జిల్లా బోడంగిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన. ట్రైబల్ స్కూల్ ను సందర్శించి మెస్ ను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యార్థులకు అందుబాటులోకి సోలార్ హీటర్ ఏర్పాటు చేస్తామని హామీ. ములుగు జిల్లా వెంకటాపురంలో ఏకన్నగూడెంలో కుంగిన రాళ్లవాగు బ్రిడ్జ్. చెర్ల, భద్రాచలం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాకారం మీదుగా వెళ్లాలి అని సూచన. బ్రిడ్జ్ కూలే ప్రమాదం ఉండటంతో భారీ వాహనాలను వెళ్లనివ్వకుండా గేట్లు ఏర్పాటు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కుర్మా స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ గీతాకోటి భేటీ. పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, రివార్డులతో సత్కారం. నెల్లూరు జిల్లా పెనుబల్లి గ్రామంలో అరుంధతివాడ యువకుల మధ్య ఘర్షణ. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుల్లుగా తాగిన మందుబాబులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు. విజయనగరం సోనియా నగర్లో ఎమ్మెల్యే అతిథి కలెక్టర్కు నిరసన సెగ. టిడ్కో కాలనీకి నీళ్లు ఎప్పుడిస్తారు అని నిలదీసిన లబ్ధిదారులు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వాటిని ఇవ్వడంలో జాప్యం ఎందుకు అంటూ ప్రశ్నాస్త్రాలు. తిరుపతి ఎస్వీ వర్సిటీలో స్క్రాప్ అక్రమ రవాణాను అడ్డుకున్న విద్యార్థి సంఘం నేతలు. విశ్వవిద్యాలయం వీసీ రిజిస్ట్రార్ తుంగలో తొక్కారు అంటూ ఆగ్రహం. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని సున్నిపెంటలో మందుబాబుల చిందులు. సినిమా హాల్ను బార్ అండ్ రెస్టారెంట్గా మార్చిన వైనం. మందుబాబులకు నిలయంగా మూతపడ్డ భ్రమరాంబ టూరింగ్ టాకీస్. పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లై గోదాముల హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లను పెంచాలి అని డిమాండ్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద పాలకుర్తి మండలం రాణాపూర్, కన్నాలగౌడ్ సంఘాల ధర్నా. సోలార్ ప్రాజెక్టు కోసం తాటి, ఈత వనాలు ధ్వంసం చేస్తున్నారనే ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి అని డిమాండ్. తిరుమలలో గుట్టుగా ఎర్రచందనం అక్రమ రవాణా. అనుమానిత కారులో పోలీసుల తనిఖీలు. ఏ గ్రేడ్ కు చెందిన దుంగలు లభ్యం. డ్రైవర్ అరెస్ట్. నెల్లూరు జిల్లాలో పెరిగిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసుల అక్రమ కేసులు. నేదురుమల్లి రామ్కుమార్తో పాటు 11 మందిపై కేసులు నమోదు. ఏపీ రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మహబూబాబాద్ జిల్లా వాసులు. సూర్య థియేటర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. ప్రధానమంత్రి ఏపీ పర్యటన ఖరారు. ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ. భారత క్రీడాకారులకు అరుదైన గౌరవం. ఖేల్ రత్న, అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం.
అమెరికాలో నోరో వైరస్ విజృంభణ 91 మందిలో లక్షణాలు గుర్తించిన శాస్త్రవేత్తలు. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్కు ఉద్వాసన, కెప్టెన్గా బుమ్రా. 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియా.